ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు అదే ఉల్లి రైతన్నను మోసం చేస్తోంది. కర్నూలు జిల్లాలో ఉల్లి పంట దిగుబడి భారీగా వచ్చినా ధర మాత్రం పాతాళానికి పడిపోయింది. మార్కెట్కు తరలించేందుకైనా రవాణా, కూలీల ఖర్చులు కూడా రాని దుస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు విలవెల్లాడుతున్నారు. తమ కష్టాలు, దుస్థితిని పాలకులకు తెలియజేయడానికి రోడ్డెక్కుతున్నారు. ఈసారి కర్నూలులో ఉల్లి పంట విస్తారంగా దిగుబడి ఇచ్చింది. వర్షాలు సకాలంలో కురవడం, విత్తనాలు సరిగ్గా పడడం, వాతావరణం అనుకూలించడంతో పంట బాగానే పండింది. కానీ పంట కోతకు సిద్ధమయ్యేసరికి మార్కెట్లో ధర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. రైతుల కళ్లలో మెరిసిన ఆనందం కొద్దిసేపే. మార్కెట్ల ధర గురించి ఆరా తీశాక క్షణాల్లో కన్నీటిగా మారిపోయింది. మార్కెట్ యార్డ్లో ఉల్లి క్వింటాలు 300 నుంచి 1200 మాత్రమే పలుకుతున్నాయి. కానీ రైతులకు కనీసం 2000 రాకపోతే గిట్టుబాటు కాదని వాపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, రవాణా అన్నీ కలిపి ఎకరాకు 70 నుండి 80 వేల పెట్టుబడి అవుతుంది. కానీ తిరిగి వచ్చేది తక్కువ. నిల్వ సదుపాయాలు లేక రైతులు నష్టం లేకున్నా గత్యంతరం లేక తక్కువ ధరకే పంటను అమ్మేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ధర పెరిగే వరకు ఆగేవారు. కానీ ఆ అవకాశం లేక నష్టాల బారిన పడుతున్నారు. నాది వచ్చేసి కర్నూలు పక్కన మునగాలపాడు. నేను వచ్చేసి 2 ఎకరాలు వేసినాను. నాకు ఈ వర్షానికి సగం గడ కూలిపోయింది చేనులోనే. ఈ తుఫాన్లకి 3 రోజులు 4 రోజులు పట్టిందనే కరెక్ట్ కోతలు వచ్చే టైంలోనే తుఫాన్లు వచ్చి మొత్తం కూలిపోయింది సగము. ఆ సగం కూలిపోయిన దానికి మళ్ళీ కూలోళ్ళు పెట్టి డీసీఎంలు పెట్టి తీసుకొని వచ్చి మార్కెట్లో పెడితే 2 రోజులు 3 రోజులు అవుతుంది అమ్ముకోనీకే. ఉన్న కాయలు కూడా పచ్చిగా ఉన్నందుకు అవి సగం కూలిపోతున్నాయి. ఈడికి వచ్చినాక కూలిపోయిన కాయలు బాగున్నా కానీ 200-300 కడుతున్నారు బ్లాక్లో. మద్దతు ధర వచ్చేసి 1200 ప్యాకెట్ కింటా అంటున్నారు. ఆ 1200 కింటా అని లెక్క వేసుకుంటే కూడా మా డీసీఎంకి మేము ఇడిపించిన కూలికి తప్ప దానికి ఏంటి రూపాయి వస్తలేదు. పంట బాగా పండితే ధర ఉండదు, ధర పెరిగితే కొనుగోళ్లు కదలవు. రైతులు నడి మధ్యలో ఇరుక్కుపోయే దుస్థితి ఇది. ప్రభుత్వం కింటాకు 1200 మద్దతు ధర ప్రకటించినా నాణ్యత పేరుతో క్వాలిటీ కోతలు పెడుతున్నారు. ప్రకటించిన మద్దతు ధరలో సగం కూడా రాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడితో కొద్ది రోజులు మార్కెట్ ఫెడ్ కొనుగోలు చేసింది. నిల్వలు పెరగడంతో గేట్లు మూసేసింది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రేడర్ల పెత్తనం పెరిగింది. రైతుల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎకరన్నర 150 బస్తాలైంది. 150 బస్తాలు అంటే లేబర్కి అక్కడ 15,000 అయింది. గ్రేడింగ్ చేయడానికి లారీ కిరాయి 10,000 అయింది. ఉల్లినార అన్నీ వేసుకుంటే 1,50,000 2 లక్షల దాకా అయింది. ఈడ కొట్టిస్తే పట్టించుకున్న నాదులే లేదు. మా ఏ గతి బట్టలు గవర్నమెంట్ ఏం 1200 అంత ఉండుకుని ఇంకా అది ఎంత దగ్గర ఇస్తుంది, ఎంత దగ్గర సాధ్యం లేదు. పట్టి కాటలేని వేస్తుంటుకుని ఆ మొట్టేది ముట్టలే. ముట్టిన వాళ్ళకి ముట్టినాయి, ముట్టని వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందలేవు. ఇప్పుడు ఎంత నష్టం వస్తుందని అంచనా? 1,50,000 పైన వస్తుంది. ఎకరన్నరకు 1,50,000 నష్టం, 1,50,000 పైన వస్తుంది. ఇప్పుడు కాటికి ఒక ఫస్ట్ నుండి లెక్కేస్తే తక్కువ ఇంకా ఎక్కువ అవుతుంది సార్. ఉల్లి పండించిన పోల్కల్ గ్రామంలో 2 రైతులు ఆత్మహత్యా యత్నం చేయడం, ఉల్లి సాగు చేసిన రైతుల పరిస్థితి ఎంత విషమంగా తయారైందో చెబుతోంది. కనీస మద్దతు ధర అమలు చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు రోడ్డుపైకి వచ్చాయి. రైతు కన్నీటిని తుడిచేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విత్తనం నాటడానికి ముందు నుంచి ఆరుగాలం శ్రమించి చెమటోడ్చి పండించిన రైతు చివరికి అప్పుల భారంతో ఆత్మహత్య దిశగా ఆలోచన చేస్తుంటే వారం రోజులు నిల్వ చేసి అమ్ముకుంటున్న వ్యాపారులు నిరంతరం లాభాలు గడిస్తూ ధనవంతులవుతున్నారు. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమిది.
ఈ అన్యాయ చక్రాన్ని నిలిపే బాధ్యత ప్రభుత్వానిదే. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా రైతుకు గిట్టుబాటు ధర అందేలా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మేధావులు, రైతులు సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న ఎంపీ